ఈ ఉదయకాల సమయమందు అరుణోదయపు దినాన దేవుని వాక్యం వినటానికి కుటుంబాలుగా ఉదయకాలపు వర్తమానం వినటానికి ఎదురు చూస్తున్న ప్రభు బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మేము ప్రస్తుతం కొల్లేటి సరస్సులో ఉన్నాం. ఈ కొల్లేటి సరస్సులో ఇవంతా ఎక్కువ శాతం చేపలు పండించేటువంటి ప్రాంతం. మీరు చూస్తూ ఉన్నారు కదా, వల పేతురు వారు రాత్రి అంతా వల వేశాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఎన్నో సాధించాలని, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని పేతురు వారిలాగా రాత్రి అంతా ప్రయాసపడిన నీ ప్రయాసం ఒకవేళ ప్రతిఫలం ఇవ్వనటువంటి ప్రయాసంగా నీ ప్రయాసం మిగిలిపోయిందా? పేతురు వారు రాత్రి అంతా వల వేశారు, ఒక్క చేప కూడా పడలేదట. యేసు ప్రభు వారు గలిలయ సముద్ర తీరానికి వచ్చి పేతురు వారితో ఒక మాట అంటారు, పేతురు, నీ దోణి ఇంకొంచెం లోతుకు నడిపించి వల వేయన్నాడు. ప్రభు మాట పట్టుకొని పేతురు ఏం చేశారో తెలుసా? తన దోణిను ఇంకొంచెం లోతుకు నడిపించి వల వేశాడు. వల వేసేటప్పుడు ఒక మాట అంటాడు, ఏమంటాడో తెలుసా? ఏలినవాడా, రాత్రి అంతా ప్రయాసపడ్డా, కానీ ఒక్క చేప కూడా పడలా. అయినను, ఈ మాట బాగా వినండి, అయినను నీ మాట చొప్పున వల వేతును అన్నాడు. అద్భుతం తెలుసా? దేవుని మాట తీసుకుని దేవుని మాట చొప్పున దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళి లోతుకెళ్ళి వల వేశాడు. వల అట్లా విసిరేయడం లేదో, వల లాగుతూ ఉంటే లాగలేకపోతున్నాడు. లాగలేకపోతా ఎవరికి సైకి చేశాడు? ఆ పక్కనున్న పాలి వారికి, యోహాను గారికి, యాకోబు గారికి సైకి చేస్తే వాళ్ళిద్దరూ వచ్చి వల లాగితేనండి వల పిగిలిపోయేంతగా 2 తోనెలు నిండి అన్ని చేపలు పడ్డాయి. ఎందుకంత ఆశీర్వాదం చూశాడో తెలుసా? దేవుని మాట విన్నాడు కనుక. దేవుని మాట విన్నప్పుడు ఏం జరిగింది? వల వేశాడు. వల వేసినప్పుడు ఏం జరిగిందో చెప్పమంటారా? వల వేసిన వెంటనే ఆ గలిలయ సముద్రంలో ఉన్న చేపలని ఒక మాట మాట్లాడుకున్నాయి. రాజుగారు, మీకు తెలుసా ఈ మాట? ఆ వల వేసినప్పుడు గలిలయ సముద్రంలో ఉన్న చేపలని ఒక మాట మాట్లాడుకున్నాయి. ఏం మాట్లాడుకున్నాయి తెలుసా? చలో పేతురు వల అన్నాయి. అప్పుడప్పుడు చలో హైదరాబాద్, చలో రాజమండ్రి, చలో వైజాగ్, చలో విజయవాడ, చలో ఢిల్లీ, చలో అమరావతి అంటారు కదా. అట్లాగే ఈ గలిలయ సముద్రంలో ఉన్న చేపలన్నీ ఏమనుకున్నాయి తెలుసా? చలో, అది చలో పేతురు వల అన్నాయి. అంటున్నారా? ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడితే నీకు కావలసిన ప్రతిదీ నీ కాళ్ళ దగ్గర పడేటట్లుగా దేవుడు చేస్తాడు. నమ్ముతావా ఈ మాట? ఆయన మాటకు నువ్వు విధేయత చూపు, ప్రకృతి నీ మాటకు విధేయత చూపేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. విన్నారా? యేసయ్య మాట పట్టుకో. యేసయ్య మాట పట్టుకొని ఆయన ఆజ్ఞ చొప్పున నువ్వు నడిస్తే ఎక్కడ నువ్వు ప్రయాసపడుతున్నావో యేసు నామములో ఆ పని ఫలభరితమైనటువంటి ప్రయాసంగా దేవుడు మారుస్తాడు. ప్రతిఫలం ఇచ్చిన ప్రయాసంగా దేవుడు మారుస్తాడు. యేసు నామం పేరిట. ఒకవేళ తమ్ముడు, నీ కంపెనీకి సరిగా ఆర్డర్ లేక అల్లాడిపోతున్నావా? ఒక మాట, యేసయ్య మాట పట్టుకో. యేసయ్య మాట పట్టుకుని నీ కంపెనీని కొనసాగించు. ఎక్కడెక్కడున్న ఆర్డర్లన్నీ చలో నీ కంపెనీ అంటాయి. నమ్ముతావా ఈ మాట? తమ్ముడు, ఎంత కష్టపడి సేవ చేసినా ఆత్మల పంట చూడలేకపోతున్నావా? అయ్యా, నేను 10 సంవత్సరాలు బట్టి సేవ చేస్తా ఉన్నా, ఆత్మలు సంపాదించలేకపోతున్నానయ్యా అని అంటున్నావా? నువ్వు పూర్తిగా దేవుని ఆజ్ఞ తప్పావు అని నేను అనను, కానీ ఎక్కడో ఏదో కొన్ని విషయాల్లో దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తా ఉన్నా. ఈ మాట విను. ఎక్కడ తప్పిపోయేవో దాన్ని సరిచేసుకొని దేవుని ఆజ్ఞకు లోబడి నువ్వు అడుగువే. రేపు ఆదివారం నుంచి చలో పలానా సంఘం అని, చలో మన్నా సంఘం అని, చలో ఎమాన్యుయల్ చర్చ్ అని, చలో జెర్మియా గారి వాళ్ళని, చలో జార్జ్ గారి వాళ్ళని, చలో రాజు గారి వాళ్ళని, మా రాజుగారు ఇక్కడ ఉన్నట్టున్నారు. చలో చలో అనేటట్లుగా
నీవు ఆయన మాటకు లోబడితే ప్రకృతి నీ మాటకు లోబడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. విశ్వసించు. ఆ రోజున భక్తుడైనటువంటి యెహోషువ, సూర్యుడా నువ్వు గిబియోన్లో నీళ్ళు, చంద్రుడా నీవు అయ్యాలోయలో ఆగిపో అంటే ఒక మనుషుని మాట విని ప్రకృతి నిలిచిపోయిందండి. ఎంత అద్భుతం చూడండి. ఒక మనుషుని మాట విని, అరే సూర్యుడు ఎక్కడున్నాడు, యెహోషువ ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు, యెహోషువ ఎక్కడున్నాడు. ఏమండి, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలిగినట్లుగా ఇక్కడి నుంచి మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి సూర్యుడు ఆగిపోయాడు. క్రైస్తవ జనమా, ప్రకృతిని శాసించే శక్తి దేవుడు నీ లోపల ఉంచాడు. నువ్వు సాధారణమైన వాడివి కాదయ్యా. భూలోకాన్ని తలకిందులు చేసే శక్తి దేవుడు నీ లోపల ఉంచాడు. నమ్ముతావా ఈ మాట? యెహోషువ మాటకు ప్రకృతి ఎందుకు లోబడిందో తెలుసా? ఒక భక్తుడు అంటాడు, దైవజనుడైన మోషేకు వ్యతిరేకంగా ఇజ్రాయేలీలు అందరూ లేచారు కానీ మోషే మాటకు తూచ తప్పకుండా తల వంచిన ఒకే ఒక వ్యక్తి యెహోషువ. తన నాయకుడి మాటకు తలొంచాడు గనుక ప్రకృతి యెహోషువ మాటకు తలొంచింది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు. ఒక మాట చెప్తాను. మంచి ఆత్మ సంబంధమైన దైవ సేవకుల్ని ఎన్నుకోండి. ఆత్మ సంబంధమైన సేవకుల్ని ఎన్నుకున్న తర్వాత ఆ సేవకులు ఎదుట మాత్రం తలబిరుసుగా మీరు ప్రవర్తించండి. మెడవంచని జనాంగంగా మీరు ఉండొద్దు. ఆ ప్రతిష్ఠించబడిన దైవ సేవకుల మాటకు మీరు లోబడితే మీ పిల్లలు మీ మాటకు లోబడేటట్లుగా దేవుడు చేస్తారు. ఆమేన్. మీ పని వాళ్ళు మీకు లోబడేటట్లుగా దేవుడు చేస్తారు. వాళ్ళే కాదండి, ప్రకృతి నీకు లోబడేటట్లుగా దేవుడు చేస్తాడు. మనమంతా మన నాయకుడు, సేవకులు మన నాయకులే. అసలు సిసల నాయకుడు ఎవరు? మన ఆరాధ్య దైవం యేసయ్య. ఆయన మాటకు లోబడు. బైబిల్లో ఒక మాట ఉంది, కీర్తనలో అంటాడు, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఎంత మేలు. విన్నారా? అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఎంత మేలు. చాలాసార్లు మన బ్రతుకులో మనం నష్టం అనుభవించడానికి బిడ్డ దేవుని మాట వినకపోవటాన్ని బట్టే. యేసయ్య అన్నారు, అదిగో ఆ బాణంలో నీళ్లు పోయిండి అన్నారు. మరియ తల్లి చెప్తుంది, ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని. యేసయ్య మాట పట్టుకొని ఆ రాతి బాణంలో నీళ్లు పోశారు. ఏం జరిగింది? ఆ రాతి బాణంలో ఉన్న నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయాయి. వింటున్నారు ఈ మాట? నీళ్లు, స్వచ్ఛమైన నీళ్లకు రంగు, రుచి, వాసన ఉండదు. మరి ద్రాక్షారసానికి రంగు ఉంటది, రుచి ఉంటది, వాసన, విలువ. నీళ్లకు విలువ ఉండదు, ద్రాక్షారసానికి విలువ. నీ దేవుడు ఎవరో తెలుసా? విలువలేని నీ బ్రతుకులను విలువైన బ్రతుకులుగా మార్చగలిగిన వాడు. రుచి పచ్చి లేని నిస్సారమైన నీ బ్రతుకును సారవంతమైన బ్రతుకుగా మార్చగలిగిన వాడు. అదిగో పేతురు వాళ్ళలోకి వచ్చినట్టుగా నువ్వు వలయకుండానే చేప చేసి అద్భుతం తెలుసా? వాక్యం చెప్తా ఉంటే ఆ చేప వాక్యం వినాలనుకున్నట్టుంది, ఎగురు వచ్చిందండి. గాడ్ బ్లెస్ యూ. పేతురు చలో రైట్ అమ్మా. యేసయ్య మాటకు లోబడు, యేసయ్య మాటకు విధేయత చూపు. సమస్తము నీకు లోబడేటట్లుగా దేవుడు భీకర కార్యం చేయును గాక. తల్లి, పిల్లల మాట వింటలేదని అల్లాడిపోతున్నావా? ప్రార్థన చేయబోతున్నాను. నీ పిల్లలు నీ మాట వినేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అవిధేయత ఉద్యోగ స్థలంలో ఎదుర్కొంటున్నావా? ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నావా? యేసు నామం పేరిట ఈ దినం నుండి నీ ప్రయాసాన్ని ఫలభరితమైన ప్రయాసంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.